ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామాన్ని గొప్పగా మహింపరుద్దాం, ఘనపరుద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పటానికి ద్వారం తెరిచిన దాన్ని బట్టి దేవుని ఎంత కొనియాడినా మనకది తక్కువే. దేవుణ్ణి మహింపరచాలి. సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ అని పౌలు గారు అన్నాడు. టీవీల్లో, వీడియోలో రకరకాలుగా సువార్త ప్రకటించాల్సిన భారం ప్రతి క్రైస్తవుల మీద ఉన్నది. కనుక మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నాను బట్టి మీకు వందనాలు. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన యొక్క జవాబు దేవుడు తొందరలో మనకు దయచేసే దానికోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం చూద్దాం. మార్కు సువార్త. సువార్తలోకెల్లా 4 సువార్తల్లో చిన్న సువార్త మార్కు సువార్త. చాలా చిన్నది. చిన్నదైనా సరే బైబిల్ మొత్తం కూడా ఈ సువార్తలో మరుగై ఉన్నది. ఎన్నో ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. కనుక ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా చదివితే ఆ సత్యాలు మనకి బయలుపరచబడతాయి. చూద్దాం. ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇది దేవుని వాక్యం. యేసు ప్రభువారు శిష్యులతో కలిసి నావలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఆ ఓడలో నిద్రపోతున్నాడు. ఈలోగా తుఫాను వచ్చింది. తుఫాను వస్తే ప్రభువు చక్కగా నిద్రపోతున్నాడు. తుఫాను యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. ఆ అలల యొక్క నీళ్లు దోణిలోకి వచ్చినాయి. ఇంకా మునిగిపోయే స్టేజిలో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారిని లేపుతున్నారు. ప్రభువా, మా ఎడల నీకు చింత లేదా? మా ఎడల నీకు జాలి లేదా? మేము నశించిపోతుంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావు అన్నట్టుగా అడిగారు. సహోదరులారా, ఒకటి గమనించండి. సముద్రముల మీద నావ ఉంది. చిక్కుల్లో ఉన్నారు. తుఫాను మధ్యలో ఉన్నారు. సముద్రం యొక్క మధ్యలో ఉన్నారు. కానీ వాళ్ళు ఒకటి గ్రహించలేదు. సముద్రాన్ని సృష్టించిన దేవుడు వాళ్ళలో ఉన్నాడని వాళ్ళు గ్రహించలేకపోయారు. సృష్టికర్త నీకు తోడుగా ఉంటే ఎన్ని తుఫాను లాంటి శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు నీ దగ్గర ఉన్నాడని నువ్వు గమనించాలి. వాళ్ళకి శోధనలు వచ్చినాయి. అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశారు ఆ యవనస్తులకి. కానీ అగ్నిగుండంలో యేసు ప్రభువారు ఉన్నారు. బయట ప్రపంచానికి అది అగ్నిగుండమే. కానీ అగ్నిగుండంలో ప్రవేశిస్తే అది ఏసీరువులాగా ఉన్నది. బయట ప్రపంచానికి ఇది తుఫానే. కానీ తుఫానులో యేసు ప్రభువారు వాళ్ళతో ఉన్నాడన్న విషయం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇంకొక క్వశ్చన్ చేశారు, నీకు చింత లేదా? కనుక ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే చింత లేదా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభువారికి ఎందుకు లేదండి చింత? చింత అనేది ఎందుకు లేదు? నీ గురించి యేసు ప్రభువారు ఏడవని రోజు ఇది. నీ గురించి యేసు ప్రభువారు ప్రార్థించని సమయం ఇది. తండ్రి రొమ్మును ఆనుకుని ఇప్పుడు కూడా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రక్షించబడలేదని దేవుడు నీ కొరకు బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు, వేదన పడుతున్నాడు.
అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు చింత లేదా అని అడుగుతున్నా. నీకు చింత లేదా? ప్రభు నీ ఎడల చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నాడు, జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కనుకనే ఈరోజు నువ్వు క్షేమంగా, ఆరోగ్యకరంగా, మంచిగా ఉద్యోగాలు చేస్తున్నావు, మంచిగా వ్యాపారం చేసుకుంటున్నావు, మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నావు, మంచిగా దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నావు. దీనికి కారణం ఏంటంటే ప్రభువు నీ ఎడల ప్రత్యేకించి ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. బయట ప్రపంచంలో మనకు శోధనలు రావచ్చు, ఇబ్బంది అనే కొలిలో మనం కాలవచ్చు, కానీ ప్రభు మనకు తోడుగా ఉన్నాడన్న విషయం మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఓడలో యేసు ప్రభువారు లేకపోతే వీళ్ళు ఏమై ఉండేవాళ్ళో అది వేరేగా ఉండేది. కానీ యేసు ప్రభువారు ఉన్నారు కదా. ఆ యవనస్తులకి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే యవనస్తులకి యేసు ప్రభువారే కానీ అగ్నిగుండంలో లేకపోతే మసైపోయేవాళ్ళే. ఇనపతాళ్ళు గట్టి ముగ్గురిని ఆ కొలివిలో వేసినప్పుడు, అగ్నిగుండంలో వేసినప్పుడు వేసిన పరాక్రమవంతులైనటువంటి మనుషులు చనిపోయారు ఆ శకకి. కానీ వాళ్ళకేం కాల, తల్లో ఒక ఎంట్రుక కాలిన వాసన కూడా రాలేదు. ఎగ్జామ్ చేయించాడు. సహోదరులారా, ఈ లోకంలో నీకు శ్రమలు వస్తాయి. శ్రమల్లో యేసు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు గమనించాలి, నువ్వు తెలుసుకోవాలి. చూడండి, దేవుని వాక్యం మనం చూద్దాం. చింత లేదా? వాళ్ళలో పేతురు కూడా ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, పేతురు గారు కూడా ఉన్నారు. యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు తన పత్రిక రాస్తూ, మీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అన్నాడు. ఏమండి, యేసు ప్రభువారు రక్తమాంసంలో కలిగి తనతో ఉన్నప్పుడు పేతురు ఈ సత్యాన్ని గ్రహించలేదు. ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆ సంగతి ఆయన తెలుసుకోలేకపోయాడు. కానీ యేసు ప్రభువారు సిలువేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినమున తిరిగి లేచి మహిమలో ప్రవేశించినప్పుడు సత్యం తెలుసుకున్నాడు. అంటున్నాడు కదా, ప్రభు నీ గురించి 24 గంటలో 24/7 360 రోజులు దేవుడు నీ కోసం చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని తన పత్రిక రాస్తున్నాడు. మీ గురించి దేవుడు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు, అంతేనండి, చింతించటం మంచిది కాదు. ప్రభువు మీద వెయ్యాలి మన చింత యావత్తు. మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనతో ఉంటాడు, మన భారం మొత్తం ఆయనే మోస్తాడు. అంతెందుకు, దేవుని వాక్యం చెప్తుంది, సొలొమోను గారు అంటాడు కదా, ప్రతి దానికి, ప్రతి కీడుకి, ప్రతి పాపానికి విమర్శించే రోజు ఉంది, దాని సమయం ఉన్నది. ప్రతి పాపానికి జడ్జిమెంట్ ఉంది. కనుక పాపం చేయడం బహు సులభంగా ఉంటుంది. జడ్జిమెంట్ ఉంది కనుక పాపం చేయడం బహు సులభంగా ఉంటుంది. అయితే జడ్జిమెంట్ లేకపోతే పాపం భారంగా ఉంటుంది. పాపం చేయడం కష్టం, భారంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది కదా, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. దేర్ ఇస్ నో కాండమనేషన్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదండి, అంటే తీర్పు లేదు. అలాంటి వాళ్ళకి బర్డన్స్ ఎక్కువ ఉంటాయి, భారాలు ఎక్కువ ఉంటాయి. ఒక వ్యక్తికి ఏ భారము లేదంటే ఆయనకు తీర్పు ఉందని అర్థం, తీర్పు సిద్ధపరచబడిందని అర్థం. పాపం బహు మధురంగా తనకు ఉందంటే, పాపం చేస్తున్నాడు అంటే, పాపాన్ని మీద అంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే తన ఎదుట తీర్పు ఉన్నది కనుక అది చాలా ఈజీగా ఉంటుంది. తీర్పు లేకపోతే మనకు పాపం చేయటం భారంగా ఉంటుంది, శ్రమల భారం ఎక్కువ ఉంటుంది, చింతల భారం ఎక్కువ ఉంటుంది, అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే నీకు తీర్పు లేదు కదా. క్రీస్తు యేసులో నువ్వు ఉంటే నీకు భారాలు ఉంటాయి. ఆ భారం ఏంటో దేవుని వాక్యం మనం చూద్దాం. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావా? క్రీస్తు యేసులో ఉంటే ప్రతి ఒక్కళ్ళకి భారమే. యేసుక్రీస్తు అన్నాడు కదా, నీ చింత యావత్తు నా మీద ఏమన్నాడు. భారంతో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు తీర్పు లేకుండా చేశాడు,
నీ చింత కూడా ఆయన మోస్తున్నాడు. ఇంకా సమస్య ఏంటండి? ఇక సమస్య ఏంటి? పాపం చేయడం కష్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. ఆ భారం ప్రభు మీద వేసావు అంతే. రకరకాలైన శ్రమలు ఉంటాయి. ఆయన లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల కనుక నీ పాపం మొత్తం యేసు ప్రభు మీద వేసినప్పుడు నీకు తీర్పు లేదు. యేసయ్య నీ పాపాలు మోస్తున్నాడు. నీ శ్రమలో నీ చింత ఏంటంటే చింత అంటే పిల్లల వివాహ విషయంలో చింత, ఉద్యోగం రాలేదని చింత, పొలంలో నష్టం వచ్చిందని చింత, పంట సరిగా పండలేదని చింత, మరి వచ్చిన పంట సరైనటువంటి రేటుకి అమ్ముకోలేదనే బాధ. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నావు. కారణం ఏంటంటే నీకు తీర్పు లేదు. క్రీస్తులో ఉన్నావు కాబట్టి తీర్పు. అయితే నువ్వు ఆలోచిస్తూ ఉండకూడదు. ఈ చింత అంతా యేసయ్య మీదే వేయాలి. అది కరెక్ట్ వే, మంచి మార్గం. అలా చేయకుండా నువ్వే బాధపడుతుంటే నువ్వేం చేయలేవు. నీకు తీర్పు లేకుండా చేసిన ఆయన నీ శ్రమల భారం మోయడా? లోక పాపం మోసుకొని పోతానికి వచ్చాడు ఆయన. యోబు గారు, నాకున్న దుఃఖాన్ని దేవుని యొక్క న్యాయమైన త్రాసులో నేను పెడితే, చక్కగా త్రూయబడితే ఎంత ఉందంటే నా దుఃఖం సముద్ర ఇసుక రేణువుల కంటే బరువుగా ఉన్నదన్నాడు. ఏమండి? యేసుక్రీస్తులో ఉన్నాడు యోబు. యేసుక్రీస్తులో ఎప్పుడైతే ఉన్నాడో యోబుకి తీర్పు లేదు. తీర్పు లేదు కనుక దుఃఖం ఎక్కువైపోయింది. దుఃఖం మీద దుఃఖం, దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు. ఆ దుఃఖాన్ని న్యాయమైన దేవుని త్రాసులో తోస్తున్నప్పుడు ఎట్లా ఉందంటే, వాస్తవానికి త్రాసులో, దేవుని యొక్క న్యాయమైన త్రాసులో దుఃఖాన్ని న్యాయంగా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ న్యాయమైన అక్కడ రాయబడలేదు. చక్కగా తూయబడునుగాక అని ఉన్నాడు. నా దుఃఖము దేవుని యొక్క న్యాయమైన త్రాసులో చక్కగా త్రూయబడునుగాకంటే, ఎవరైతే తన యొక్క భారాలు మాత్రం, తన భారాలు, దుఃఖాలు, శ్రమలు, హింసలు అన్నీ యేసు ప్రభువు మీద వేస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో చక్కగా ఉంటారు. హెజెస్కేలుతో అన్నాడు కదా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అన్నాడు ప్రభు. చక్కదనంగా ఉన్నది. ఎవరైతే పనుల భారం, శ్రమల భారం, దుఃఖం అనే భారం, హింస అనే భారం, లోకంలో ఉన్నటువంటి సమస్త భారాలు యేసు ప్రభు మీద వేస్తారో వాళ్ళు చక్కగా అనిపిస్తారు. దేవుని దృష్టిలో చక్కగా నిలబడి అన్నాడు ప్రభు. చక్కగా అనిపిస్తుంది. ఈ లోకంలో నువ్వు శ్రమలు పడుతున్నావేమో లోకం దృష్టిలో, కానీ నువ్వు ప్రభు దృష్టిలో చక్కగా కనిపిస్తున్నావు. ఆయన దుఃఖం ఇసుక రేణువుల కంటే బరువైనది. బ్యాలెన్స్ చేస్తే త్రాసులో ఆయన దుఃఖం సముద్ర ఇసుక రేణువుల కంటే బరువైనది. ఆ బరువైన భారాన్ని ప్రభు మీద వేశాడు. అప్పుడు చక్కగా కనిపించాడు. ఏమంటే చక్కదనం నీకు కావాలి అంటే, పరలోక సంబంధమైన సౌందర్యం, పరలోక సంబంధమైన అందం నీకు కావాలి అంటే యేసయ్య మీద నువ్వు వెయ్యాలి. అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు వారు. యేసయ్య మరియమ్మ మార్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళేదో యేసు ప్రభు వారికి పరిచయం చేయాలని వాక్యాన్ని అవాయిడ్ చేసి మార్తమ్మ వేరే పని చేస్తుంది, ప్రభువుకి ఆహారం సిద్ధపరుస్తుంది. కానీ మరియమ్మ యేసు ప్రభు పాల దగ్గర కూర్చుంది, వింటుంది. యేసు ప్రభు వాస్తవానికి వెళ్ళింది ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మొయ్యటానికి గొర్రెపిల్లగా వెళ్ళాడు. డిస్టర్బెన్స్ చేస్తుంది, వాక్యాన్ని డిస్టర్బ్ చేయడానికి తన సమస్యల భారం పైన పెట్టుకొని వాక్యాన్ని డివైడ్ చేసింది. అలా ఉండొద్దు. ప్రతిదీ కూడా ప్రభు మీద వెయ్యి. లోకంలో ఉన్న పాపం వేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. యోబుకి 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో ఒక స్నేహితుడు ఎలీహు అన్నాడు కదా, నిజమే, నీ భారమే కాదు, నీ భారం ఎలా కనిపిస్తుంది యోబు గారు? సముద్ర ఇసుక రేణువుల కంటే బరువుగా ఉంది కదా, ఆ బరువంతా ప్రభు మీద వేసావు. సముద్ర ఇసుక రేణువులే కాదు, లోకంలో ఉన్న ప్రపంచ భారాన్ని మోయటానికి తండ్రి తన కుమారుని అభిషేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, నీ దుఃఖం మొత్తం ఆయన మీద వేసినప్పుడు, నీ శ్రమలన్నీ ఆయన మీద పెట్టినప్పుడు, నీ అనారోగ్యం మొత్తం యేసయ్య మీద వేసినప్పుడు నువ్వు చక్కగా కనిపిస్తున్నావు పరలోకంలో. అందుకే దేవుడు తన కుమారుణ్ణి అపాయింట్ చేశాడు. ప్రపంచ భారాన్ని మోయటానికి తన కుమారుని అపాయింట్ చేశాడు. అందుకే
నీవు చక్కగా అనిపిస్తున్నావు, త్రాసులో చక్కగా అనిపిస్తున్నావు. గనులు, ప్రభువుని మరిచిపోయిన వాళ్ళు, దుష్టులు, గనులు, యేసయ్య మీద ఆనుకోని వాళ్ళు, యేసయ్య మీద ఆధారపడని వాళ్ళు త్రాసులో తేలిపోతారు. ఈ లోకంలో వాళ్ళ ఘనత ఉండొచ్చు, కానీ పరలోక సంబంధమైన ఆ న్యాయమైన త్రాసులో వాళ్ళు తేలిపోతున్నారు. నువ్వు అలా తేలిపోలేదు యోబు గారు. త్రాసులో చక్కగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఎంత దుఃఖం అయితే ఉందో అంతగా తూగాడు, త్రాసులో చక్కగా అనిపిస్తున్నాడు. నీవంతే, నేనంతే, అందరం కూడా. నీకు ఉద్యోగం రాలేదు, నో ప్రాబ్లం, ప్రభు మీద అనుకో. ప్రభు ఒక మార్గం చూపిస్తాడు. అందుకే సొలొమోను అంటాడు కదా, నీ పనుల భారము యెహోవా మీద వేయము. నీ పనులు ఉన్నాయండి, రకరకాల పనులు. ఆమె యేసయ్య మీద వేయలే పనుల భారం. వాక్యం విన్న తర్వాత మరేమో మార్తా పరిచయం చేయొచ్చు కదా యేసు ప్రభు వారికి. యేసు ప్రభు వారు ఆయనతో పాటు వచ్చిన 12 మంది శిష్యులకు ఆహారం సిద్ధపరచాలి. ఇద్దరుగా వాక్యం విని మరీమా, మార్తా, అక్కా చెల్లెలు దేవుని వాక్యం విన్న తర్వాత ప్రభు రెస్ట్ తీసుకునేటప్పుడు ఆహారం సిద్ధపరచవచ్చు కదా. అలా చేయలా. పనుల భారం యెహోవా మీద, యేసయ్య మీద వేయకుండా ఆ పనుల భారం వల్ల దేవుని వాక్యం డిస్టర్బ్ అయిపోతుంది, దేవుని వాక్యం వ్యర్థమైపోతుంది. మార్తమ్మ మాత్రం వింటుంది వాక్యం. మరీమ మాత్రం వింటుంది వాక్యం. మార్తమ్మ వినటానికి కూడా అవకాశం ఉన్నది, వినొచ్చు. పరిచర్య చేస్తూ కూడా వినొచ్చు, వంటగదిలో ఉండి కూడా వినొచ్చు. వినకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఆ భారం, ఆ పనుల భారం. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద వేయము, నీ ఉద్దేశములు సఫలమగును. మరేమకు పని లేదా? మరేమకు కూడా పని ఉంది. ఆ పని యేసు ప్రభువారు లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్లని యేసయ్య మీద వేసి ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వింటుంది. కనుక నీ పనుల భారం యెహోవా మీద వేయి, నువ్వు అప్పుడు సక్సెస్ అవుతావు. నీ మార్గాలు దేవునికి అప్పగించు. నీ మార్గంలో పాపం ఉన్నది, దేవుని మార్గము పరిశుద్ధమైనది, నీ మార్గం పరిశుద్ధమైనది కాదు. ప్రభు అన్నాడు కదా, నా ఆకాశమునకు భూమికి అంతెత్తు, నా మార్గాలకి మీ మార్గాలకి అంతెత్తు. ఆకాశమునకు భూమికి అంతెత్తో నా ఆలోచనలకు మీ ఆలోచనలకు అంతెత్తు అన్నాడు. అంత ప్రమాదం. దేవుని ఆలోచనలు ఆకాశం అంత ఎత్తున్నాయి, నీ ఆలోచనలు భూమి మీదే ఉన్నాయి. దేవుని మార్గములు ఆకాశంలో ఉన్నాయి, ఆ మార్గములు పరిశుద్ధమైన మార్గం. యెహోవా మార్గం పరిశుద్ధమైనది, ఎంతో పరిశుద్ధమైన. ఆ పరిశుద్ధమైన మార్గంలో నువ్వు పోవాలి అంటే, నడిపించాలంటే ప్రభు నీ మార్గం నువ్వు డైవర్ట్ చేయాలి కదా, నీ మార్గం నువ్వు అవాయిడ్ చేయాలి కదా. అప్పుడు నువ్వు దేవుడు నడిపించే మార్గం నడుస్తావు. అంతేగాని నీ మార్గంలో నువ్వు ఉంటే ఆయన మార్గంలో ఎలా నడుస్తావు? ఈలు పడదు కదా. ఆయన మార్గాన్ని నీ మార్గానికి ఎంత ఎత్తుందంటే ఆకాశానికి భూమికి ఎంత ఎత్తో దేవుని మార్గాలకి నీకు అంత ఎత్తుంది. ఆకాశానికి భూమికి ఎంత ఎత్తో దేవుని ఆలోచనలు నీ ఆలోచన అంత ఎత్తుంది. ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఎలా ఈలు పడుతుంది? నువ్వు అవాయిడ్ చేయాలి, పక్కన పెట్టేసేయి. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. ఏమండి, అప్పగిస్తున్నావా? ప్రభువా నువ్వు మొయ్యలేవు, నీతో పాటు నేను మోస్తానని అంటున్నావా? నీ మీద ఏ భారం పెట్టడు ఆయన. పెడతానికి రాలా, మొయ్యటానికి వచ్చాడు. రకరకాల సమస్యలు. పేతురు ఆ సంగతి తెలుసుకొని మా గురించి నీకు చింత లేదు ప్రభు అని క్వశ్చన్ చేసినట్టు పేతురే ఇప్పుడు 3.5 సంవత్సరాలు పాస్ అయిన తర్వాత అంటున్నాడు కదా పత్రిక రాస్తూ, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ప్రభు ఎందుకు చింతిస్తున్నాడండి? మనం వేయలేదని ఆయన చింతిస్తున్నాడు. దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. అది ఎంత సమస్య అయినా సరే ప్రభు మీదే, అది సరళమైపోద్ది, సులభమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. దేవుని కాడి భారమైనది కాదు, బహు సులభమైనది. దేవుని కాడి నీ కాడి భారమైనది, దేవుని కాడి భారమైనది కాదు. చాలా సింపుల్గా ఉంటుంది. మారు మనసు పొందడం చాలా సింపుల్. ప్రభువుతో జీవించడం బహు సింపుల్. బాప్తీసం తీసుకోవడం బహు సింపుల్. ప్రభువుతో సహవాసం చేయడం సింపుల్. అయితే ప్రభు మీద ఆనుకోకపోతే చాలా కష్టం, అసాధ్యం.
ఈ సత్యం తర్వాత తెలిసింది పేతురు గారికి. అంటే నీ పనుల భారం యెహోవా మీద వేయము, ఆయన నీ ఉద్దేశములు సఫలపరచును. నీ భారం, పాప భారము యేసయ్య నీ భారం వేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభువారి మీద నీ భారం మాత్రం వేస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? నీ భారాలన్నీ తండ్రి తన కుమారుడని యేసుక్రీస్తు వీపు మీద నీ భారాలన్నీ, నీ శ్రమలన్నీ, నీ పాపాలన్నీ ఆయన మీద వేసాడు. ఎందుకంటే క్రీస్తు యేసులో నువ్వు ఉన్నప్పుడు నీకే శిక్షా విధి లేదు. మరి నీ భారం ఎవరు మోయాలి? తన కుమారుడి మీద వేసాడు. తన కుమారుడు వీపు మీద వేసాడని వాక్యం చెప్తుంది. తన కుమారుడు యొక్క వీపు మీద వేసినప్పుడు ఆయన ఆ వీపు మీద భారం మొత్తం కూడా మోసుకుని వెళ్తా ఉన్నాడు. నీ ఒక్క పాపమే కాదు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందరూ నేత్రాలకి యేసు ప్రభువారు ఒక మరియమ్మ కుమారుడుగా నజరేతులో జీవించేట ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడే కానీ అందరికీ బాప్తిస్మ ఇచ్చి యోహానికి మాత్రం ఎలా కనిపిస్తున్నాడంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కనిపిస్తున్నాడు. ఒక యోబు యొక్క పాపాలు మాత్రమే కాదు, లోకములో ఉన్న పాపములు మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల. దేంతో చూశాడు? ఏ కంటితో చూశాడంటే మనోనేత్రంతో చూశాడే కానీ శరీర సంబంధమైన నేత్రంతో చూడలేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన నేత్రంతో చూశారు, ప్రకృతి సంబంధమైన నేత్రంతో చూశారు. యేసు ప్రభులాగే కనిపించాడు. ఆయన ఒక మానవుడిగా కనిపించాడు. కానీ మనోనేత్రంతో చూసినప్పుడు ఆయన లోక పాపం మోసుకొని పోయే గొర్రెపిల్లగా కనిపించాడు. గొర్రెపిల్ల మోసుకొని వెళ్తున్నాడు. సహోదరుడా, మరి నువ్వు ఎలా ఉన్నావు? ప్రతిదీ కూడా ప్రభు మీద ఆనుకోవాలి. ప్రతిదీ కూడా ప్రభువుకి చెప్పాలి. ప్రభు పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, వర్ధిల్లుతావు. నీ పనుల భారం యెహోవా మీద వేయము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అనేకమైనటువంటి పనులు యేసు ప్రభువారు మీద, తన కుమారుడి మీద లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క వీపు మీద వేసాడు. వీపు మీద వేసుకున్నాడు. కొంతమంది బరువులు వీపు మీద మోస్తారు, కొంతమంది బరువులు తల మీద మోస్తారు, కొంతమంది బరువులు భుజాల మీద మోస్తారు. ఆయనకి ఒక భారం ఉన్నది, వీపు మీద మోసుకొని వెళ్ళేది పాపాలు. రాజ్యభారము వీపు మీద, భుజాల మీద ఉన్నది. రాజ్యభారమేమో భుజాల మీద ఉన్నది, మరి పాపాలు మాత్రం వెనకాల వీపు మీద ఉన్నది. వీపు మీద వేసాడు. ఏమండి, యేసు ప్రభు యొక్క వీపుని ప్రభు చెప్పాడు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. వ్యవసాయం అంటే వ్యవసాయం చేసేవాడు అని అర్థం. వ్యవసాయం చేస్తానికి రైతులు ఏం చేస్తారంటే పొలాన్ని దున్నుతారు. పొలంలో ఉన్నటువంటి ఆ చెత్త చెదారం వేస్ట్ అంతా కూడా కంపోజ్ చేస్తారు, కంపోజిషన్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ వేస్ట్ ఇళ్లలో ఉన్న వేస్ట్ అంతా కూడా వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా గ్యాదర్ చేసి పొలాల మీద వేస్తారు. పొలాల మీద వేసి దున్నుతారు. దున్నినప్పుడు ఆ కంపోస్టు అదంతా కూడా బలంగా మారిపోయింది. చేలో బలంగా మారిపోయింది. వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా సంవత్సరానికి ఒకసారి మా పల్లెటూరులో జరుగుతుంది. ఏం చేస్తారంటే బళ్ళు మీద కట్టుకొని తీసుకొని వెళ్ళి వేస్ట్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా, వేస్ట్ అయినటువంటి ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే పొలాల్లో వేస్తారు. పొలాల్లో వేసి దున్నుతారు. ఆ దున్నినప్పుడు ఆ వేస్ట్ అంతా కూడా భూమిలో కరిగిపోయి బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు విత్తనాలు నాటుతారు, దున్ని విత్తనాలు నాటుతారు. అలాగే లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా తన కుమారుడిని యేసుక్రీస్తు మీద వేయటమే కాదు కానీ యేసుక్రీస్తు యొక్క వీపుని దున్నాడు. వ్యవసాయదారుడైన యేసు ప్రభువారు, వ్యవసాయదారుడైన తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుకు వీపుని నాగలితో దున్నాడు. ఎంత దున్నాడంటే ఉత్తరానికి దక్షిణానికి ఎంత దూరమో, తూర్పుకి పరమడికి ఎంత దూరమో అంత దూరంతో దున్నాడు. అంటే చతురస్ర ఆకారంలో సాళ్ళు చేశాడు. దే మేక్ లాంగ్ ఫ్రోస్ అపాన్ జీసస్ క్రైస్ట్ బ్యాక్. యేసుక్రీస్తుకు వీపు మీద నాగలి సాళ్ళులాగా దున్నారండి. ఎందుకో తెలుసా? మరి నీ పాపం ఏమైపోవాలి?
వీపు మీద వేసాడు. వీపు మీద పాపాన్ని వెరువుగా మార్చేశాడు, ఒక కంపోస్ట్గా మార్చేశాడు. అప్పుడు తన వీపుని దున్నినప్పుడు నాగలి సాళ్ళలాగా ఉన్నాయి. మీరు చూస్తే దేవుని వాక్యం మీరు చదివితే మీకు ఆ విషయం తెలుస్తుంది. నా వీపు మీద వేయబడిన యెషయా గ్రంథం మీరు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో ఈ పాపాలన్నీ కూడా ఏమండి, అనేకమైన పాపాలు, పనుల భారం, శ్రమల భారం, ఇబ్బంది అనే భారం, అదేవిధంగా చింత అనే భారం, అన్ని రకాలైనటువంటి భారాలన్నీ కూడా యేసు ప్రభు మీద, తన కుమారుడు యేసు ప్రభు మీద వేయటమే కాదు కానీ వాక్య నాగలతో దున్నాడు. ప్రభు చెప్పాడు, నాగల మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు దేవుని రాజ్యాన్ని హక్కుదారుడు కాడన్నాడు. దున్నుతున్నాడు, తన కుమారుడు యేసు ప్రభుకి వీపుని దున్నుతున్నాడు, 4 దిక్కులు దున్నుతున్నాడు. చతురస్రాకారంగా సాళ్ళు ఏర్పడినాయి, అన్ని రకాలైన సాళ్ళు ఏర్పడినాయి. ఇటువైపున ఉత్తర దక్షిణాలను ఒక సాలు, తూర్పు పరమడ ఒక సాళ్ళు ఏర్పాటు చేసాడు, దున్నాడు. చతురస్రాకారంగా ప్రతి ఒక్క పొదులలో నిన్ను నాటాడు. దున్నకపోతే నాటబడదు, దున్నితేనే ఎరువు అవుతుంది. వేస్ట్ అంతా కూడా ఎరువుగా మారిపోతుంది, వేస్ట్ అంతా ఎరువుగా మారిపోతుందండి. దున్నాడు, దున్ని నిన్ను నన్ను నాటాడు. యేసుక్రీస్తుకు వీపు మీద, వీపు అంటే మంచి భూమి, మంచి భూమిలో పడిన విత్తనములు ఏమండి, మంచి భూమిలో పడిన విత్తనములు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించును. మంచి భూమి అంటే దున్నబడిన యేసు ప్రభు యొక్క వీపి. ఆ వీపి మీద ఆ వెరువుగా మార్చాడు నీ యొక్క దుఃఖాన్ని, శ్రమలని, బాధల్ని, కష్టాలని, పాపాన్ని, సమస్తాన్ని ఎరువుగా మార్చి దున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. అందుకే ప్రభు చెప్పాడు, నా తండ్రి వ్యవసాయదారుడు, నేను నిజమైన ద్రాక్షావళిని. నిజంగానే ద్రాక్షాలు ఉన్నాయి అంటే యేసుక్రీస్తులో నాటబడని ద్రాక్ష చెట్లు ఉన్నాయి. దాని విషయం ఎంతంటే నాగుబాములంత విషం, క్రూర సర్పముల విషం ఆ ద్రాక్ష చెట్లు అవి. కానీ యేసుక్రీస్తు వీపు మీద నాటబడినటువంటి విత్తనాలు కాదు అవి. ఇక్కడ ఎవరి పాపాలైతే దేవుడు తన కుమారుడి మీద వేసి దున్నాడో, ఎరువుగా మార్చాడో, ఆ వీపు మీద నిన్ను నన్ను నాటాడు, మంచి విత్తనాలుగా మారినాయి. ప్రభు చెప్పాడు, నాలో మీరు మీలో నేను ఉన్నప్పుడు ఆ సహవాసం ఉన్నప్పుడు ఒకడు ఎంత బహుగా ఫలిస్తారు. 30 దంతులుగా కాదండి, 60 దంతులుగా కాదండి, 100 దంతులుగా కాదు, 100 దంతుల కంటే ఎక్కువగా ఫలిస్తారు. ఇస్సాకు ఆ దేశం ముందున్నవాడై ఆ సంవత్సరం విత్తనం వేసి, ఎక్కడేసాడు విత్తనం? యేసుక్రీస్తు యొక్క వీపి మీద ఆ సాళలో విత్తనం వేసి ఆ సంవత్సరం 100 దంతుల ఫలము పొందెను. అతడు గొప్పవాడు వరకు క్రమక్రమముగా వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు పునాది. యేసుక్రీస్తులో ఉంటే తీర్పు లేదు. యేసుక్రీస్తులో ఉంటే నీ భారం మొత్తం, తీర్పు లేకపోతే నీ పనులన్నీ కూడా భారంగా ఉంటాయి, పాపం భారంగా ఉంటుంది. ఆ భారం తన కుమారుడు యేసు మీద వేయాలి. యేసుక్రీస్తు మోసుకొని వెళ్తున్నప్పుడు తన కుమారుడికి వీపినే నాగలతో దున్నాడు. దున్ని పెద్ద సాళ్ళుగా చేశాడు. అందుకే అంటాడు కదా, ఆకాశము తూర్పుకి పరమడికి ఎంత దూరమో నా పాపాలకి నాకు అంత దూరం చేసేవు అన్నాడు. చాలా సాళ్ళు చేసి ఆ సాళ్ళలో దున్నాడు. అలా మంచి కాపరిగా, మంచి వ్యవసాయదారుడుగా యేసుప్రభు లోకానికి వచ్చాడు. కనుక నీ చింత యావత్తు ఎన్ని రకాలు ఉన్నాయో సమస్యలు, ఉద్యోగం లేదా ప్రభు మీద అనుకో, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. మా కొరకు మీరు చింతిస్తున్నారు కనుక మా చింత యావత్తు, మా పనుల భారం, మా శ్రమల భారం, ప్రభువా మా కనుల భారం, ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే కంటిల యొక్క భారం అన్నీ కూడా నీ మీద వేసినప్పుడు దాన్ని ఎరువుగా మార్చి నీ కుమారుడి యొక్క వీపుని దున్నారు ప్రభువా. ఆ వీపులో మమ్మల్ని అందరం కూడా, ఆ సాళల్లో ప్రభు మమ్మల్ని అందరం కూడా మీరు ఫలింపజేసేటువంటి మొక్కలుగా చేసిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.